డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ద్రోహినని తెలిసిన వీళ్ళెవరూ బతకూడదు. అయ్యా, నీ సీతారామయ్య వచ్చాడు. హలో, నేను కేఎం గారి కొడుకును మాట్లాడుతున్నాను. నాన్నగారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? సార్, ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్ చేశాం సార్. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా మొత్తం అన్ని బోర్డర్లు అలర్ట్ చేయండి. మా ఎలా ఉన్నావన్నయ్యా? నువ్వెలాగున్నావు చెల్లెమ్మా? నాకేమన్నయ్యా, ఆయనే మనవడిగా పుట్టి నాతోనే ఉన్నారు. హనుమంతుని తీసుకురాలేదని నాకెంత పెద్ద శిక్ష వేశావన్నయ్యా. నన్ను క్షమించమ్మా. హలో మానసా, ప్రోగ్రామ్ కన్ఫర్మ్ గా ఉంది కదా? ఈరోజు తప్పకుండా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. కరెక్ట్ గా 12:59 కి కౌంట్ డౌన్ ఆన్ చేస్తాను. ఓకే సార్. సీతారామయ్య గారు, ఈరోజు హనుమంతు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తాడు. వాడు మాట ఇచ్చాడంటే భగవంతుడు వరం ఇచ్చినట్టే. కమిషనర్ గారు, నేను హనుమంతుని. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎవరయ్యా నువ్వు? అసలే మేము టెన్షన్ గా ఉంటాను. ఆ టెన్షన్ కారణమే నేను సార్. ఏమంటున్నావు? డ్యూటీలో లేని పోలీసుల్ని పిలిపించి వాళ్ళ టైంని, ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేయకండి. మీరు వెతికే కేఎం కృష్ణమూర్తి గడు నాతోటే ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఆంధీవేలో ఉన్నా సార్. నేను చెప్పిన చోటుకొస్తే కేఎంని తీసుకెళ్లొచ్చు. చెప్పు, ఎక్కడికి రావాలి? నరసింగపురం అనే కుగ్రామం ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చూడండి. కృష్ణమూర్తి, నీ అడుగు, మాట, చేతల్లో ఏదైనా తేడా వచ్చిందో పేగులు తీస్తా. మా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆటలాడుకుంటున్నావా నువ్వు? ఆటలు ఆడుతుంది నేను కాదు కమిషనర్. కేఎం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతో ఆడిన ఆటలు చూడాలంటే మీ దగ్గర టీవీ ఉంటే ఆలస్యం చేయకుండా ఎస్ ఛానల్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారం. కేఎం గారు, నేను మీ అందరికీ కేఎం గానే పరిచితుణ్ణి. కానీ ఈ కేఎం కృష్ణమూర్తిగా పుట్టి పెరిగి పెద్దవాడైన ఊరు ఈ నరసింగాపురం. అసలిప్పుడు ఈ ఊర్లో ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ పట్టణంలోనే ఈ ఊరు లేదు. దానికి కారణం
నేను ద్రోహిని, దేశద్రోహిని. భారతరత్న అందుకోవడానికి నేను అనర్హుణ్ణి. హనుమంతు, నన్ను వదిలిపెట్టు. ప్రాణాలతో నన్ను వదిలిపెట్టు హనుమంతు. సీతారామయ్య, సీతారామయ్య, జరిగిన యథార్థం వాస్తవం అంతా చెప్పాను. నన్ను వదిలేయమని చెప్పాను. అమ్మా, అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని. దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు అంటారు. కానీ నిన్ను మాత్రం యావత్ ఆంధ్రదేశ ప్రజానికం నువ్వు ఆంధ్రదేశంలో పుట్టిన భారతరత్నం అని అభిమానించి ఆరాధించారా. అందులో నేను ఒకణ్ణి. నిన్ను వదలాలా వద్దా అనేది నీ చేతిలో నమ్మి మోసపోయిన ఈ ఆంధ్రదేశ ప్రజానికమే నిర్ణయిస్తుంది. ఈ ఆంధ్రదేశం నుంచి ఏ ఒక్కడైనా నిన్ను క్షమించి వదిలేయమని నాకు ఫోన్ చేసి చెప్తే వదిలేస్తా. అందరికీ నమస్కారం. ఈ కృష్ణమూర్తిని క్షమించి వదిలేయమని మీరు నాకు చెప్పాలనుకుంటే నా నంబర్ 9848136367. హలో బాబు, భగవంతుడు అక్రమాల్ని అరికట్టడానికి అప్పుడప్పుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనలాగే అవతారం మీరు ఎత్తండి. చెప్పండి సార్. హనుమంతన్న, నేను అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షుడిని సంతోషిని మాట్లాడుతున్నా. వాడు దేశద్రోహేనా? వాడిని చంపేనా? హలో సార్, హింస చూడకూడదు, అది జరగకూడదు అంటే ఇలాంటి వాడు ఉండకూడదు సార్. చంపేయండి సార్, చంపేయండి. మై సన్, ఇక్కడికి చాలా మంది తమ పాపాలను తెలుపుకోవడానికి వస్తారు. జీసస్ వారిని క్షమిస్తారు. నువ్వు వాడిని చంపావంటే పాపమే కాదు, దానికి క్షమాపణ అవసరం లేదు. ఇటువంటి ప్రజాద్రోహిని బతకనిచ్చే తప్పు చేయొద్దు. వారి బొందులో ఊపిరుంటానికి ఈల్లేదు. ఆయన్ని చంపేయి. హనుమంతు, చంపేవాడిని. నేను మామగా చెప్తున్నాను, చంపే. కృష్ణమూర్తి, మనిషి బతికున్న రోజుల్లో వందల వేల మందిని వెనకాల తిప్పుకోవడం గొప్ప విషయం కాదురా. వాడు చచ్చాక ముయ్యడానికి నలుగురినైనా సంపాదించుకోవాలరా. నీ బతుక్కి ఒక్కడు కూడా లేడురా. నువ్వు కేఎం కింగ్ మేకర్. నాన్నా, రండి, అందరు రండి. ఒక్కడు కూడా బతకూడదు. అందరినీ నరికి పారేయండి. మీరు కవరేజ్ ఆపకండి. వీళ్ళ క్లైమాక్స్ ని జనం లైవ్ లో చూడాలి.
హనుమంతు సీతారామయ్య ఎయ్యరా అయ్యా హనుమంతయ్యా వందే మాతరం వందే మాతరం హనుమంతు కరెంట్ గా చెప్పాలంటే నీ వల్ల నా వల్ల మన ఊరు పేరు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది. నీ వల్ల కాదు, మా అల్లుడు హనుమంతు వల్ల దుబాయ్ దాకా కాదు బొంబాయి దాకా వెళ్ళిపోయింది. హలో, బాంబే కన్నా దుబాయ్ దూరం. అవునా? రాత్రి బుస్ గారు నేను చాలాసేపు ఫోన్ లో మాట్లాడుకున్నా, ఈ విషయం చెప్పలేదేంటి? రాత్రి సెల్ ఫోన్ ఆపేసి కూర్చొని ఉంటాడు. చెప్పండి చెప్పండి. ఓకేనా మళ్ళీ నువ్వేంటి దండతో? జాబ్ అమ్మా. నీ జాబు టీవీలో. టీవీకి రిజైను, హనుమంతుతో నా లైఫ్ కి డిజైను. అయితే ఓకే. నా మీద కదా అటాక్ అక్కడ. తీయ నన్ను ఏదో కట్నం ఇచ్చి కొనేసుకున్నాడు, డిజైనింగ్ డిజైనింగ్ అంటున్నారేంటి? తప్పగా నా లైఫ్ డిజైనింగ్ అంతా నా బేబీ తోటే. అది నా హనుమంతు. సీతారామయ్య అయ్యా హనుమంతు. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.